మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో బాలసదనంలో గత అర్ధరాత్రి పూట అంటే అర్ధరాత్రి పూట ఒక 4 అమ్మాయిలు ఇక్కడ నుంచి వాచ్మెన్ని, అంటే లేడీ వాచ్మెన్ని, ఉమెన్ని కొట్టి ఇక్కడ నుంచి పారిపోయారనే విషయంపై కూడా టౌన్ పోలీస్ స్టేషన్ మధ్య ఫిర్యాదు చేసుకున్నారు. దాన్ని కేసు నమోదు చేసుకున్న సిఐ గట్ట మహేందర్ రెడ్డి కూడా పూర్తిగా విచారణ మొత్తం కొనసాగిస్తారు. మరి ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగింది, 4 అమ్మాయిలు ఏ విధంగా పారిపోయారు అనే ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ధనలక్ష్మి గారు. మనం అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే. అసలు ఆ రోజు ఏం జరిగింది మేడం నైట్? సార్, యాక్చువల్గా మా స్టాఫ్ అందరూ ఉన్నారు. మా డ్యూటీస్ అయిపోయాక వెళ్ళిపోయారు. జరిగింది అది థర్స్డే రోజు నైట్ జరిగింది. 27th రోజు నైట్ మేము 10 o'clock వరకు ఇక్కడే ఉన్నాను. మా స్టాఫ్ నైట్ డ్యూటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. మెయిన్ గేట్ లాక్ వేసి ఉంది, డోర్ లాక్ వేసుకున్నారు, గ్రిల్స్ కూడా లాక్ వేసుకుంది. బెడ్రూమ్లోకి వెళ్ళేసి పిల్లలు పడుకున్నాక 11:15 అరౌండ్ ఆ టైంలో వాష్రూమ్ వస్తుందని పిల్లలు లేపారంట. చైల్డ్ మ్యారేజ్ 4 members ఉన్నారు, చిన్న పిల్లలు 20 members ఉన్నారు, స్కూల్ గోయింగ్ బిలో 5th class వాళ్ళు. ఈ చైల్డ్ మ్యారేజ్ వాళ్ళు వాష్రూమ్ అంటే తను డ్యూటీలో ఉన్న స్టాఫ్ లేసారు. వాళ్ళని వాష్రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళే క్రమంలో ఆమెను కొట్టి పుష్ చేసి ఒక పర్సన్ ఏమో కీస్ లాక్కున్నారు, ముగ్గురేమో ఆమెను బలవంతంగా ఇట్లా పట్టుకొని వెనకకు తోసేసి ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి బెడ్రూమ్కి లాక్ వేసి ఇక్కడున్న కీస్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. తను నైట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో బెడ్రూమ్లో ఆమె, ఆ చిన్న పిల్లలు 20 members కలిసి ఆ డోర్ని లాగడం వల్ల గట్టిగా కొంచెం లూజ్గా ఉన్న బెడం ఊడిపోయింది. లాక్ అలాగే ఉంది కానీ బెడం వచ్చేసింది. తర్వాత తన దగ్గర మొబైల్ కూడా ఉండే. ఆ మొబైల్ని కూడా 4 members చైల్డ్ మ్యారేజ్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. తన దగ్గర ఫోన్ కూడా లేదు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. తను వెళ్ళి మళ్ళీ రోడ్ అవతల సైడ్ వాళ్ళ డాటర్ ఉంటుంది, అక్కడ నుంచి నాకు కాల్ చేసింది. నేను వితిన్ 5 minutesలో వచ్చేసి నేను వస్తుంటేనే పెట్రోలింగ్ జరుగుతుంది పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చినాక కెమెరాస్ చూశారు. సిఐ గారు కూడా వచ్చారు. అదే టైంలో సిఐ గారు వచ్చారు, సరౌండింగ్స్ చూశారు, సీసీ కెమెరా చూశారు. పిల్లలు ఎలా వెళ్ళిపోయారు, 11:17 అరౌండ్ ఆ టైంలో వెళ్ళిపోయారు పిల్లలు. వెంటనే వెతికినాము. ట్రైన్ ఒక అమ్మాయి ఏమో తిరుపతి ట్రైన్ ఎక్కేసి అక్కడ రీచ్ అయింది, గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తను సేఫ్గానే ఉంది, గ్రాండ్ మదర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. తర్వాత ఇంకో 2 పిల్లలు వరంగల్లో ట్రేస్ అవుట్ అయ్యారు నైట్. అండ్ స్పందన, వైష్ణవి అనే అమ్మాయిలేమో ఇక్కడ టౌన్ పిఎస్లోనే ఉన్నారు ఆల్రెడీ. ఇంకొక అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిందంట, ఆ అమ్మాయి కూడా ట్రేస్ అవుట్ అయింది, తీసుకొస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బాలసదనం ఉంటున్నారు సార్? మనది ఏంటంటే ఓన్లీ చిల్డ్రన్ పర్పస్ హోమ్ అన్నట్టు, చిన్న పిల్లలు ఉండే హోమ్. వీళ్ళు చైల్డ్ మ్యారేజ్ వెళ్ళిందంటే వాళ్ళకి కౌన్సిలింగ్ పర్పస్లో తీసుకొస్తారు. జస్ట్ 2-3 days అట్లా కౌన్సిలింగ్. వాళ్ళ బిహేవియర్ చేంజ్ కాలేదంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేస్తారు అన్నట్టు, ఎక్స్టెన్షన్ చేస్తారు. అయితే ఈ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చేసి 20 days అవుతుంది. ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, కాకపోతే సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వాళ్ళు రాలేదనేసి తనని ఆపడం జరిగింది. యాక్చువల్గా తను ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయి రంగారెడ్డికి వెళ్ళేది, కానీ తన తొందరపాటు వల్ల తిరుపతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో 2 అమ్మాయిలు చైల్డ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఒక అమ్మాయి 1 day బ్యాకే వచ్చింది, దానికి ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు విల్లింగ్లో లేరు. తను చైల్డ్ లైన్ ద్వారా వచ్చింది ఒక అమ్మాయి. ఇది సార్ జరిగింది. బాలసదనంలో అసలు ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు పిల్లలు ఇక్కడ అర్ఫన్స్ కానీ, సెమీ అర్ఫన్స్ కానీ, లేకపోతే బిలో పావర్టీకి చెందిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అంటే వాళ్ళకు ఫుడ్ అండ్ షెల్టర్ పర్పస్లో బాలసదనం అనేది ఉంది, చైల్డ్ మ్యారేజ్ పర్పస్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళని పిఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వెళ్ళారో 2-3 times పిఎస్ నుంచి వచ్చిన వాళ్ళే మన దగ్గరికి, నార్మల్ పర్సన్స్ కాదు. వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన దగ్గర పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తాం. గతంలో వాళ్ళు ఇలాంటి అటెంప్ట్ మరి ఎప్పుడైనా చేశారా? ఇదే ఫస్ట్ టైమా? ఇప్పుడైతే నేను జాయిన్ అయ్యి 4 months అవుతుంది. ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి మేడం, అంటే మిమ్మల్ని తప్పుపట్టారు. ఒక 4 అమ్మాయిలు ఈ విధంగా దీని నుంచి అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళంటే ఇక్కడ నిర్లక్ష్యం కుట్టొచ్చిన కనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. అసలు అంతా నలుగురు సార్ స్టాఫ్ ఉన్నారు, 3 types ఆఫ్ సెక్యూరిటీ ఉంది. 3 times లాక్ వేసుకున్నాం, మెయిన్ డోర్కి వేసుకున్నాం, బెడ్రూమ్కి వేసుకున్నాం, అక్కడ బయట గేట్కి వేసుకున్నాము. సీసీ కెమెరాస్ దాంట్లో వాళ్ళు ఇప్పుడు ఎవరు పడుకున్నా కూడా వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోతే ప్రాబ్లమే కదా సార్. ఎంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఇప్పుడు 4 అమ్మాయిలు
ఆమె ఒక పర్సన్ని కొట్టేసి తీసుకొని వెళ్ళారంటే అక్కడ వాళ్ళది మిస్టేక్ కదా సార్, మనది ఏముంటది? మనం స్టాఫ్ అయితే ఉన్నారు కదా. ముందు రూమ్ లో వాళ్ళ పేరెంట్స్ తో కానీ ఇంకా వేరే బంధువులతో కానీ ఇంకా నైబర్స్ ఫోన్ మాట్లాడారు. మాకు ఫోన్ అలో లేదండి, పిల్లలకి ఫోన్ ఇవ్వము, చిన్న పిల్లలకి మాత్రమే వీక్లీ వన్స్ చేస్తాము అంతే సార్. ఇక్కడ సూపరింటెండెంట్ ధనలక్ష్మి గారు చెప్తున్నారు ఆ రోజు అర్ధరాత్రి పూట వాళ్ళ సంబంధించినటువంటి ఎవరైతే ఆయమ్మ అంటే ధనలక్ష్మి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఉమెన్ ఉందో దాని ఫోన్ లాక్కొని వాళ్ళ బంధువులు కూడా ఫోన్ చేసి తెలుస్తుంది. ఇక్కడి నుంచి సుమారు మనకు ఒక చూడొచ్చు 150 మీటర్స్ దూరంలో ఉన్న గేటు తాళ కూడా పగలు కొట్టేసి బయటికి వెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం ఆ రోజు నైట్ కూడా పోలీస్ పెట్రోలింగ్ పోతున్న నేపథ్యంలో అక్కడ నుంచి వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పటికీ 4 మాలికలు అంటే పరారైన నేపథ్యంలో కూడా 2 మాత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఇంక 2 మాత్రం వాళ్ళ ఆచూకు దొరకట్లేదని చెప్పేసి ఇక్కడ ధనలక్ష్మి చెప్తున్న పరిస్థితి ఉంది.